ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆ గేట్లు మరమ్మతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షం నీరు, అదేవిధంగా దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల నీరు ప్రకాశం బ్యారేజీ గేట్లను టచ్ చేసింది. ఈ వరవడికి ఫెర్రీ ఘాట్లో ఉండాల్సిన బోట్లు మొత్తం కూడా కొట్టుకురావడం, వేగంగా వచ్చి ఇక్కడ ఉన్న గేట్లు ఢీకొట్టిన నేపథ్యంలో 3 గేట్లు కొంతమేర దెబ్బతింటం, ప్రధానంగా కౌంటర్ వెయిట్కి సంబంధించి కూడా ఇరిగిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో వరద ముందు క్రమంగా తగ్గడం, దాదాపు ప్రస్తుతం 1.5 క్యూసెక్లు మాత్రమే ప్రకాశం బ్యారేజీకి వస్తున్న నేపథ్యంలో ఆ మరమ్మతు పనులు చేపట్టారు. మొన్నటి నుంచి కూడా ముందు ఏదైతే దెబ్బతిన్నాయో ఆ కౌంటర్ సంబంధించి ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం. ఈ పైన మనం కనిపించేది కొత్తగా వేస్తున్న కౌంటర్ వెయిట్. గతంలో సిమెంటు దిమ్మల తరహాలో ఉండేది, మొత్తం అది ఈ బోట్లు ఉరవడి కొట్టిన నేపథ్యంలో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. వీటిని తొలగించిన తర్వాతే గేట్లు కూడా తీశారు. అయితే ప్రధానంగా ఇటీవల వాటి ఆ కారణాలు చూపి ప్రకాశం బ్యారేజీకి ముప్పు వాటిల్తుంది, ప్రకాశం బ్యారేజీ పైన అయిపోయిందంటూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలపై కూడా ఈ ఇరిగేషన్ రంగ నిపుణులు కావచ్చు, ఇలాగే ఈ బ్యారేజీ పరిశీలించిన నిపుణులు కావచ్చు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే వారు ప్రచారం చేస్తున్నారని, ఎవరు కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వచ్చిన ముప్పు కానీ ఇబ్బంది కానీ లేదని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు మొన్న నుంచి కూడా ఈ పనులు ప్రారంభించారు. ప్రధానంగా ఈ మొన్న నిన్న కౌంటర్ వెయిట్ 3 కౌంటర్ వెయిట్లు కూడా ఇక్కడ దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లు పూర్తిగా తొలగించిన పరిస్థితి. ఇక ఈ రోజు నుంచి కూడా నూతనంగా కొత్తగా కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాలని కూడా భావించారు. ఉదయం నుంచి కూడా ముమ్మరంగా మొత్తం ఇరిగేషన్ పనులు కూడా సాగుతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మొత్తం దీనికి సంబంధించి అయితే ఉన్నతంగా ఒకసారిగా వర్షం పడిన నేపథ్యంలో పనులు తాత్కాలికంగా ఆపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు ఈ రోజు 2 కౌంటర్ వెయిట్లు పూర్తి చేస్తాము, రేపు మరో కౌంటర్ వెయిట్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇక్కడ సిమెంట్ దిమ్మడి మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఆ తరహాలో కౌంటర్ వెయిట్లన్నీ కూడా పాత బ్యారేజీ కట్టిన సంబంధించి కూడా ఆ విధానం అమలయ్యేది. అయితే ఇప్పుడు అది గతంలో గేట్లు చేసినప్పుడు కొంచెం పైకి ఎత్తడం అది దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఈ తరహా కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ నిపుణులు కూడా పూర్తిగా వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు ఇప్పుడే వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్ళీ పనులు కూడా ప్రారంభించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ 3 కౌంటర్ వెయిట్లు కూడా పూర్తి చేసిన తర్వాత యథావిధిగా బ్యారేజీ వద్ద కార్యకలాపాలు కూడా పూర్తి చేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ మొత్తం ఇప్పటి వరకు ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మన రోజు జరుగుతున్న ప్రచారాలు కూడా ఎవరు నమ్మద్దని చెప్తున్నారు. ఎందుకంటే బ్యారేజీ ఎంతో దాదాపు మనవాడు చెప్పారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు తట్టుకుని నిలబడిన ప్రకాశం బ్యారేజీకి సామర్థ్యం ఉందని. అప్పుడే దాదాపు 1950లోనే దీన్ని ముందుగా లెక్కించి లేకపోతే గుర్తించి ముందుగా అంచనా వేసి పటిష్టమైన నిర్మాణాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 11,47,000 క్యూసెక్కుల రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చినప్పటికీ కూడా తట్టుకుని నిలబడింది. అయినప్పటికీ కూడా కేవలం ఆ బోట్ల వల్ల ఇంత వరద వచ్చినప్పుడు కూడా ఎక్కడ గేట్లకు కానీ బ్యారేజీకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం గేట్లు కొట్టుకొచ్చిన నేపథ్యంలో కొంత డ్యామేజ్ జరిగింది, అది కూడా కౌంటర్ వెయిట్కి మాత్రమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు 3 కౌంటర్ వెయిట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, అది కూడా అత్యాధునిక యంత్రాలతో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది ఉందని కూడా చెప్తున్నారు. ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంతో పాటు బ్యారేజీ గతంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మొత్తం నీటికి సంబంధించి కూడా కిందకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ కూడా 11.5 లక్షల పైన ఉన్న క్యూసెక్కుల నీరు ప్రస్తుతం 1,50,000 క్యూసెక్కులు మాత్రమే కిందకు విడుదల చేస్తారు. వచ్చినట్టు కూడా కింద విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఒక వారం రోజుల్లో మొత్తం విజయవాడ అటు ముంపు ప్రాంతాలు కావచ్చు, ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద ఫ్లడ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది అని కూడా అందరూ అంచనా వేస్తున్నారు. వీళ్ళ రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద.